సుభాషిణి సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. మనం చెప్పుకునేటువంటి కథలు తొలి మలితరాలు తెలుగు కథలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ నేను చేసిన పని. రచయిత గుడిపాటి వెంకటాచలం. జడ్జి గారు, నాకు మీరు ఉరిశిక్ష వేస్తారు, ఇంతేనా? కానివ్వండి, నేను చేసిన పనికది తగిన శిక్షేనని నేను ఇప్పుడే ఒప్పుకుంటున్నాను. కానీ తక్కిన వాళ్ళు చేసిన పనులకి ఏం శిక్ష వేస్తారు? వాళ్ళు అసలు కోర్టుకు రప్పించనే లేదు. మీ లా ప్రకారం వాళ్ళు చేసినవి తప్పులన్నా కావే. పోనీయండి, హత్య చేశాను, కానీ చేసినందుకు నాకు ఒక్క రవ్వ కూడా దిగులు లేదు. నేను పుట్టిన తర్వాత చేసిన మహాసుకృతము ఇదొక్కటే. స్వర్గమే ఉంటే, న్యాయం విచారించే దేవుడే ఉంటే నాకు వెంటనే స్వర్గం ఇస్తాడు. నేను చేసిన పని నన్ను ఆనందంలో ముంచేస్తోంది. అసలు ఈ ఘోరానికంతా నా భార్య కారణం. నా చెల్లెలిని బీద కుటుంబం వాళ్ళకి ఇచ్చాము. దానికి ఒక్కడే కొడుకు. నా చెల్లెలిని, నా బావని చూస్తే నాకెంతో ప్రేమ. నాకిద్దరు కూతుళ్ళు. నా పెద్ద అమ్మాయిని తన కొడుకు రాముడికిమ్మని అడిగింది. నాకు చాలా సంతోషమైంది. కానీ చివరకు వీలైంది కాదు. కారణం నా భార్య చేసే అల్లరి. ఏం చెయ్యను? సంసారంలో శాంతి ఉండాలా? వేరే సంబంధం చేశాను డబ్బున్నవాడికి. ఇంతలో మా బావ పోయినాడు. నా చెల్లెల్ని వచ్చి మా ఇంట్లోనే ఉండమన్నాను. కానీ తెలివి కలిగింది కదా, నా చెల్లెలు ఒప్పుకుంటుందా? నా భార్య సంగతి తెలియదు. నమస్కారం పెట్టి రానన్నయ్యా అన్నది. కానీ పాపం భర్త పోయిన ఏడాది లోపలనే ఆ దిగుల్లోనే అది కూడా పోయింది. పోయే ముందు నాకు తన కొడుకుని 16 ఏళ్ల వాడిని అప్పగించి చిన్నమ్మాయినిచ్చి అతనికి పెండ్లి చేయమని కాళ్ళు పట్టుకున్నది. తలుచుకుంటే నా కళ్ళంబడి ఇప్పుడు నీళ్లు కారుతున్నాయి. సిగ్గుతో నా మొహం మాడిపోతుంది. ఆ పెళ్ళి నా భార్య పడనీదని నాకు అప్పుడే తెలుసు. అయినా చావు మంచం మీద నా చెల్లెలు అట్లా వేడుకుంటే నేనేం చెప్పను? అంది కదా, తల్లి తండ్రి లేనివాడికి నువ్వుగాక దిక్కెవరన్నయ్యా? నీ హృదయం మంచిదే, కానీ వదిన అట్లా విరుద్ధంగా ఉంటే నువ్వు మాత్రం ఏం చేయగలవు? రాముణ్ణి ఇంట్లో ఉండనిస్తుందా? అమ్మణ్ణిచ్చి చేస్తే అల్లుడని వదినకు కూడా దయ వస్తుంది. నా మీద ఒట్టెయ్యి అన్నయ్య, ఇస్తానని అన్నది. రాముడు మా ఇంట్లోనే పెరిగాడు. అప్పటి నుంచి నా రెండో అమ్మాయి అమ్మణ్ణి మీద నాకు చాలా చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ. తండ్రి కూతుళ్ళ కంటే స్నేహితుల్లాగానే ఉండేవాళ్ళం. ఇద్దరం భారతం రామాయణం కలిసి చదువుకున్నాం. ఒక్కరోజు నేను ఊళ్ళో లేకపోతే అమ్మణ్ణి గిజగిజలాడేది. ఇప్పుడు మాతో రాముడు కూడా కలిశాడు. నా భార్యకు రాముణ్ణి చూస్తే నిష్కారణంగానే ద్వేషం. ఆమె తిట్లు తప్పించుకోవడానికి ముగ్గురం ఏ మూలో దొడ్లో ఏ చెట్టు కిందో చేరేవాళ్ళం. కథలు, కబుర్లు, నీతులు, మహాత్ముల చరిత్రలు అన్నీ చదివి చర్చించుకునేవాళ్ళం. రాముడంత మంచి కుర్రవాణ్ణి నేను ఎన్నడూ చూడలేదు. చాలా బాగా చదువుకునేవాడు. ఊళ్ళో అందరికీ అతని మీద ప్రేమ, నా భార్యకు తప్ప. అతను అడకుగా ఉన్న కొద్దీ ఆమెకు కోపం ఎక్కువయ్యేది. మొదటి నుంచి అందరితోనూ అమ్మడికి రాముడికి సంబంధం నిశ్చయమైనట్లే మాట్లాడుతూ వచ్చాను. నా భార్య మాత్రం మాట్లాడేది కాదు ఆ విషయమై. అమ్మనికి 11 ఏళ్ళు వచ్చాయి. వైశాఖ మాసంలో ముహూర్తం పెట్టాను. నా భార్య ఆ విషయమై ఏమీ జోక్యం కలుగు చేసుకోలేదు. నాకు చాలా సంతోషమైంది. అయినా అంత సులభంగా పోనిస్తుంది అని ఎన్నడూ నేను అనుకోలా. మాఘమాసంలో నా భార్య అమ్మణ్ణి బావమరిది పెళ్ళికి వెళ్ళారు. రాముడు, నేను, ముసలమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాము. నా కుటుంబం తిరిగి వచ్చారు. అమ్మని బండిలో నుండి దిగింది. నా కళ్ళు తిరిగిపోయాయి. కింద పడిపోయినాను. పసుపు చీర, మెళ్ళో బంగారు చుప్పలు, నల్లపూసలు అమ్మణ్ణి తయారయ్యింది. రాగానే నన్ను కావలించుకొని బిగ్గరగా ఏడ్చింది. చిరునవ్వు నవ్వుకుంటూ కులుకుతూ బనారస్ చీర కట్టుకొని, ఆ బట్టతల పీచు జుట్టు చీకిరి కళ్ళేసుకొని ఇప్పటి కళల్లో ఏ మొహం మహాద్వేషం పుట్టిస్తూ ఉంటుందో ఆ భార్య దగ్గరకు వచ్చింది. మీతో చెప్పకుండా ఈ పని చేసినందుకు క్షమించాలి అన్నది. అనకుండా ఇంట్లోకి పోతే సహించేవాణ్ణి ఎట్లాగో ఒకలాగు. ఆ మాటతో తోచింది కాదు నాకు.
మగవాడికి బలమెందుకుందో రోడ్డు మీదే ఈడ్చి దవడ మీద కొట్టాను. అదిరి కింద పడ్డది. అదే నేను మొదటిసారి ఆఖరిసారి కూడా ఆడదాన్ని కొట్టడం. పాపం నాన్నతో చెబుతానని అమ్మని పెళ్ళికి ముందు చాలా ఏడ్చిందిట. ఆ పెళ్ళి నేను రద్దు చేయించవచ్చని కూడా అన్నారు కొందరు. కానీ ఆ ధైర్యం నాకు లేకపోయింది. అంత మాత్రం ధైర్యం ఉంటే సంగతులు ఇట్లా ఎందుకు తటస్థిస్తాయి? కనపడ్డప్పుడల్లా రాముడు దిగులుతో నా వంక చూస్తూ ఉన్నాడు. అమ్మణ్ణి ఒకటే ఏడుపు. వాళ్ళ ఇద్దరినీ నా భార్య ఒకటే తిట్లు. రాముడి మొహం చూసినప్పుడల్లా నా చెల్లెలు, ఆమె మరణశయ్య, నా వాగ్దానం అన్నీ జ్ఞాపకం వచ్చేవి. అమ్మన్ని రాముడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. రాముడి స్థితి మా ఇంట్లో మరీ దుస్సహమైపోయింది. నా భార్య వాణ్ణి ఎదురుగ్గానే నానా తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. ఏమన్నా అంటే రాగాలు, రోడ్డు మీద అరవడమును. ఏం చెయ్యను? రాముడు నా ఇంట్లో నుంచి వెళ్ళి వేరే గదిలో ఉండి భోజనానికి మాత్రం వచ్చేవాడు. ఇంకా రోజులు ఎట్లా గడిచాయో తెలియదు. పెళ్ళైన ఏడాదిలోపుగానే నా భార్య చనిపోయింది. కానీ ఇప్పటికీ దాని మీద నాకు కోపం పోలేదు. ఈ దుర్దశకంతా అదే కారణం. ఇంకా అల్లుడితో వ్యవహారాలు నా నెత్తిన పడ్డాయి. ఆయన పేరు నాగేశ్వరరావు, వకీలు. ఆయన తాతో ముత్తాతో డిప్యూటీ కలెక్టర్ పనిచేశాడంట. అది గర్వం. అతనొక్కడే ఈ లోకంలో బియ్యల్ అయినట్లుగా మాట్లాడేవాడు. అమ్మనికి నా ఆస్తిలో సగభాగం వ్రాయించి ఇస్తానని నా భార్య అతనితో చెప్పిందంట. రాముడికి ఈ ఆస్తి ఇస్తానేమోనని నా అల్లుడికి బెంగ పట్టుకున్నది. ముందే తనకు సగం ఆస్తి వ్రాసియ్యమన్నాడు. వీళ్ళేదంటే పోట్లాడాడు. అడ్డమైన తిట్లు తిట్టాడు. దావా తీసుకొస్తానన్నాడు. ఏం చెయ్యను? చండాలుడు, పరమనీచుడు, బానిస కావడం మంచిది. ఈ దేశంలో ఆడపిల్ల తండ్రి కావడం కంటే అన్ని తిట్లు తిని ఊరుకున్నా. అమ్మని అత్తవారింటికి పంపాను. నేను ఆస్తి వ్రాసేయలేదనే కోపంతోనూ అమ్మని మెత్తని స్వభావాన్ని చూసి అత్తమామలు, తోడికోడళ్ళు బాధించడం మొదలుపెట్టారు. నన్ను బతిమాలి ఆస్తి వ్రాయించి ఇయ్యమని అమ్మణ్ణిని బలవంతం చేశారు. దానిచేతనే పెడుతున్న బాధలు, పెట్టనివి అన్నీ నా గుండె బ్రద్దలయ్యేటట్లుగా ఉత్తరాలు వ్రాయించారు. నేను ఆ ఊరు వెళ్ళి దాన్ని పంపమని అడిగాను. ఆస్తి రాసిస్తే పంపుతాము అన్నారు. 1 ఏడాది అయిన తర్వాత అమ్మణ్ణి గర్భిణీతో ఉందని కాన్పుకు తీసుకెళ్ళమని వ్రాశాడు. చాలా సంతోషంతో తీసుకువచ్చాను. అమ్మణ్ణి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత నా ఒంటరితనాన్ని చూసి జాలిపడి రాముడు నా ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఊళ్ళో కలెక్టర్ ఆఫీసులో హెడ్ గుమస్తా ఉద్యోగం. అతను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి సంగతి ఎత్తితే మాట్లాడేవాడు కాదు. ఎదిగిన కూతుళ్ళకి మొగుళ్ళని వెతికే దౌర్భాగ్యుల్ని గుమ్మం తొక్కితే తిట్టి వెళ్ళగొట్టేవాడు. ఎదిగినవాడు ఒంటరిగా అట్లా బ్రహ్మచారిగా కాలం గడుపుతూ ఉంటే నాకు ఎంతో దిగులేసేది. అమ్మణ్ణిని తీసుకొని వచ్చిన రోజు మా ఇద్దరికి పెద్ద ఉత్సవంలాగా ఉన్నది ఇంట్లో. అమ్మణ్ణికి పరిచర్య చేయడానికి ఒక ముసలమ్మను తీసుకొచ్చాం. రాముడు ఆఫీసు నుంచి రాగానే ముగ్గురం ఏవో పిచ్చి ఆటలు ఆడేవాళ్ళం, చదువుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. అమ్మణ్ణి ఏమన్నా చెయ్యమని అడిగితే చాలు ఇద్దరం పరిగెత్తుకు వెళ్ళేవాళ్ళం. ఏది కావాలంటే అది ఇద్దరం కొనుక్కొచ్చి ఇచ్చేవాళ్ళం. ఒకరోజు అమ్మణ్ణి, నాన్న, పుట్టినప్పటి నుంచి ఇంత సౌఖ్యము నేను ఎప్పుడూ ఎరగను. 2 మగవాళ్ళు నాకిట్లా సేవ చేస్తూ ఉంటే నాకు రాణిలాగుంది నా పని అన్నది అమ్మణ్ణి. అమ్మణ్ణి వెళ్ళిపోయే రోజు తలుచుకొని వణికిపోయాను. కొద్ది రోజుల్లో కొత్త విషయం ఒకటి సంభవించింది. ప్రేమ దాగడం కష్టం. మధుర స్వరాలతో మ్రోగుతుంది, మృదు దృష్టులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అమ్మణ్ణికి రాముడికి ఎప్పుడూ ఒకరి మీదే ఒకరి కళ్ళు. నాకు భయమేసింది. కానీ తండ్రిని నేనేమనను? అయినా మునిగిపోయిందేముంది? వాళ్ళకి చెడ్డ తలపులున్నాయి అని నేను ముందే ఎందుకు అనుకోవాలి? ఇంతలో కాన్పు వచ్చింది. మేమిద్దరం ముసలమ్మల్లాగా గది తలుపు దగ్గరే కాచుకుని కూర్చున్నాము. వణుకుతో అమ్మాయి ఒక మూలుగు మూలిగినప్పుడల్లా మేమిద్దరం చెరువు ఒక పెద్ద మూలుగు మూలిగేవాళ్ళం. ఇద్దరం చెరో మంత్రసాన్ని, చెరో డాక్టర్ని ఏర్పాటు చేశాము.
ఏమీ అక్కర్లేకపోయినా ఏదో అమ్మని కాన్పుకి మా ఇద్దరు అవసరం ఉన్నట్లే ఇల్లంతా పరిగెత్తాము. నేను వేడినీళ్ళ మంట పెట్టాను, రాముడు కాఫీ కాచాడు. ఇద్దరం తలుపు దగ్గరికి వెళ్ళి వేడినీళ్ళు కావాలా, కాఫీ కావాలా అని అడిగాము. వాళ్ళు నవ్వారు. రెండూ అక్కడ పారేసి ఎవరి కోసమో వెళ్ళినట్లు ఊళ్ళో కొంచెం తిరిగేది, మళ్ళీ పని ముంచుకు వచ్చినట్లు ఇంటికొచ్చి ఎట్లా ఉంది అని అడిగేది. అట్లా గడిపాము ఆ రాత్రంతా. రేపు కానీ కానుపు కాదు, వెడతానని మంత్రసాని అంటే బయట తలుపు తాళం వేసేసాం. ఆ లావాటి మంత్రసానికి అడ్డమైన చాకరీ చేసి ఇంట్లోనే ఉంచేశాం. చివరికి ఆట్టే కష్టం లేకుండానే కన్నది. ఆడపిల్ల పుట్టింది. కానీ 4వ రోజునే అమ్మనికి వాతం కమ్మింది. మా ఇద్దరిలో ఒకరికంటే ఒకరికి మతిపోయింది. అత్తవారికి టెలిగ్రామ్ ఇచ్చాము, ఒక్కరూ రాలేదు. ఆ డాక్టర్లను కదలనీయము. 10 రోజులు మేము పడ్డ వేదన ఇంతంత కాదు. చివరికి నెమ్మదించింది. ఇద్దరం మొక్కుబళ్ళు, సమారాధనలు, పూజలు చేయించాము. రాముడు 1 నెల రోజులు సెలవు పెట్టి అమ్మని నిద్రపోకుండా చదువుతో అక్కడే కూర్చునేవాడు. అమ్మణ్ణిని ఒక్క నిమిషం వదిలి ఉండడు. వాడి కళ్ళల్లోనే వాడి మోహమంతా తెలుస్తుంది. కానీ అమ్మణ్ణి మా ఇద్దరినీ మరిచిపోయింది. ఆ బిడ్డే లోకం. ఒకరోజు నేను అట్లా వెడుతూ ఉంటే అమ్మణ్ణి కోపంతో అంటున్న ఈ మాటలు వినపడ్డాయి. వద్దనలేదు, అట్లా చేస్తే ఇక్కడికి రావద్దు. అప్పటి నుంచి అమ్మణ్ణిని చూస్తే నాకు విధమైన భక్తి ఏర్పడ్డది. రాముణ్ణి చూసిన కొద్దీ జాలి వేసేది. వాడు సంతోషంగా ఉండడమే మానేశాడు. ఇంతలో అత్తగారు బారసాల చేయమని ఉత్తరం రాశారు. మంచి రోజు అది చూసి ఉత్తరం రాయాలనుకుంటూ ఉండగానే హఠాత్తుగా చంటి పిల్లకు జబ్బు చేసి అది చనిపోయింది. అమ్మణ్ణి చాలా ఏడ్చింది. దాన్ని చూస్తే మా ఇద్దరికీ ఏడుపాగలేదు. అత్తవారు ఒక్కరూ రాలేదు. బారసాలకైతే వస్తామన్నారు. ఎందుకు, కొత్త బట్టలు వస్తాయేనేమో. ఇప్పుడెందుకు వస్తారు? ఇట్లా మరికొన్ని రోజులు గడిచాయి. అమ్మణ్ణిని అత్తవారింటికి పంపవద్దా అనే ఆలోచన తట్టింది. ఇట్లా ఊరుకుంటే వాళ్ళు పంపమని అడిగేట్టే లేరు. అమ్మాయితో ఆ మాట అంటే వాళ్ళకి లేని తొందర నీకెందుకు అన్నది. అవును, ఎందుకు పంపడం అడిగింది. ఇట్లా ఉంటేనేం అనుకున్నా. అమ్మణ్ణి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అమ్మణ్ణికి ఇష్టంలే. వాళ్ళకి అది అక్కర్లేదు. ఇంకా వెళ్ళడం ఎవరి కోసం? సంబంధం లేని ఈ లోకం కోసం. పొరిగింటి పుల్లమ్మ ఏమనుకుంటుందో అని పంపాలా? అదిగాక అమ్మణ్ణి ఇప్పుడు అట్లా అంటుంది కానీ భర్తను వదిలి ఎన్నాలని ఇట్లా ఉండగలదు? ఇంతలో ఇంకో విషయం తెలియడం మొదలుపెట్టింది నాకు. పిల్లపోయిన తర్వాత సందర్భాలు మారాయి. అమ్మణ్ణి రాముణ్ణి వదలడం లేదు. తన బిడ్డ మీద ప్రేమంతా రాముడికి ఇచ్చేసింది. వాణ్ణి కచేరీకి వెళ్ళనివ్వదు, ఇంకొక పని చెయ్యనివ్వదు. తనతో నవ్వాలి, కబుర్లు చెప్పాలి. ఇద్దరూ నన్ను మర్చిపోయారు. నేను దగ్గర లేకపోతే బాగుంటుంది. మోహమంత స్వార్థపరమైంది ఇంకొకటి లేదు కదా. ఏమవుతుందో అని నాకు భయం చాలా ఎక్కువైంది. ఎట్లానన్నా విడదీయాలి, కానీ ఆ సంతోషాన్ని ఎట్లా చేతులారా చెడగొట్టను? తప్పే కావచ్చు, నాకున్నదల్లా వాళ్ళిద్దరూ. వాళ్ళ సౌఖ్యం కాకపోతే నాకు ఇంకేం కావాలి? ఇద్దరినీ ఎడబాపి ఆ దుఃఖం చూసి సంతోషించినా నీతి కోసం ఆ పని చేసి నీతివంతులమని సంతోషించేవారు ఉంటారు. కానీ నాకు చేతగాలేదు ఆ పని. చివరికి రోజు మించిపోతున్న ఆ అన్యాయాన్ని చూసి ఓర్చుకోలేక కళ్ళు కుట్టి నీతికి ప్రతిష్టకి దడిసి హృదయం రాయి చేసుకుని అత్తవారికి అమ్మాయిని వెంటనే తీసుకెళ్ళమని రాశాను. జవాబు రాలేదు. మళ్ళీ రాశాను. చివరికి అంత జరూరైతే తీసుకొచ్చి దిగబెట్టండి అన్నారు. వాళ్ళిద్దరితోనూ అత్తవారు తొందర చేసి రాస్తున్నారని అబద్ధాలు చెప్పాను. అటు తర్వాత నా మీద నాకే గౌరవం పోయింది. కటికవాడి పని, నీచమైన దొంగ పని చేసినట్లయింది. కళ్ళెత్తి వాళ్ళ మొహాలు చూడలేకపోయినా కానీ అమ్మణ్ణి ఎన్నాళ్ళకి కదలలేదు. ఎంత బలవంతం చేసినా ప్రయాణం కాదు. చివరికి నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేనట్టుండేనా అన్నా అని, వెడతాలే నిశ్చింతగా ఉండు అని ప్రయాణమైంది. నాకు ఏడుపు వచ్చింది.
ఇద్దరూ ఒక దేహం చీలిపోయినట్లుగా బాధపడుతున్నారన్న సంగతి నాకు తెలుసు. నీతి, ధర్మము, పాతివ్రత్యము ఈ పేర్లు జపం చేస్తూ నేను నా మనసులోంచి కరుణని, ప్రేమను చంపేసి అమ్మణ్ణిని తీసుకెళ్ళి అత్తగారింట్లో దిగబెట్టి వచ్చేసాను. రాముడు నాతో సరిగా మాట్లాడడం మానేశాడు. ఏం చెయ్యను? లోపల కుళ్ళుతూ ఊరుకున్నా. నేను చేసిన పాపం నా పెళ్ళాన్ని తెచ్చిపెట్టిన దౌర్భాగ్యం నా ఇద్దరి పిల్లల గొంతు కోసేసింది. అమ్మణ్ణి రాముడికి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టింది. అతను ఆ ఉత్తరాలలో భాగాలు కత్తిరించి నా ముందర పడేసి వెళ్ళేవాడు. అమ్మణ్ణి భర్తకు ఒక తమ్ముడు ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత నా అల్లుడు తమ్ముడు భార్యను తన ఇంట్లో అట్టి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు అమ్మణ్ణి మొహాన తిట్లు, చివాట్లు తప్ప ఇంకేమీ లేవు. కొట్టడం కూడా మొదలుపెట్టాడని రాసింది. ఇక్కడ రాముడు రోజు రోజుకు చిక్కిపోతున్నాడు. నాతో ఏదో మాట్లాడడానికి చూస్తాడు, మళ్ళీ మానేస్తాడు. నాకు భయమేసింది. ఉద్రేకంలో ఏమి మాట్లాడేస్తాడో అని చివరకు ఒకరోజు రాత్రి ఎత్తాడు. అమ్మణ్ణి స్థితి చూశారు కాదు, తీసుకురారే. తీసుకొచ్చి ఏమి చేసుకోను? భర్తను వదిలి ఎన్నాళ్ళని ఉంటుంది? ఆ భర్త దగ్గరుండి లాభమేమిటి? చాకిరీ, దెబ్బలాట తప్ప. లోకం వేధవలోకం. అమ్మణ్ణిని ఆ పెనిమిటి సరిగా చేసేట్లు చెయ్యదేం లోకం. వెళ్ళనో అని ఏడుస్తున్న దాన్ని లాక్కెళ్ళి దిగబెడితిరి. ఇప్పుడిట్లా ఊరుకుంటారా? నేనేమీ మాట్లాడలేదు. నేను పడే బాధ రాముడికేం తెలుసు? నా ఇద్దరు పిల్లలు నా మీద విరోధం కడితే నేను బతకడం ఎందుకు? నాకింక లోకమేముంది? అన్యాయంగా నా మూలంగా లోకాన్ని చూస్తే నాకున్న జడుపు మూలంగా కదా నా బిడ్డలిద్దరూ ఇట్లా కష్టపడుతున్నది. నీతి అని పేరు పెట్టి వాళ్ళ కర్మమని సమాధానపరుచుకొని ఊరుకునే తల్లిదండ్రులున్నారు. కానీ ఎందుకో నేను ఊరుకోలేకపోయినా అమితంగా బాధపడ్డాను. వారం రోజుల్లో అమ్మణ్ణి నాకే రాసింది. తన భర్త డొక్కలో తన్నాడని, ఈసారి వాత పెడతానన్నాడని, తను బావిలో పడిపోతానని, ఇంకా ఆ రోజల్లా యమబాధపడ్డా. దాన్ని తీసుకురావాలని కూడా అనుకున్నా. కానీ లోకం. ఆ రాత్రి రాముడు ఇంటికి రాలేదు. ఎవరిని అడిగినా తెలియదన్నారు. ఈ భూమి మీద ఎందుకున్నానా అనిపించింది నాకు ఆ రాత్రి. మర్నాడు సాయంత్రానికి అమ్మణ్ణిని తీసుకొని రాముడు వచ్చేశాడు. నాకు చాలా సంతోషము, భయము వచ్చాయి. అత్తగారు పంపనంటూ ఉంటే బలవంతంగా ఇద్దరూ వచ్చేశారు. ఏమీ అనకుండా ఊరుకున్నా. మళ్ళీ అమ్మణ్ణిని పంపే ఉద్దేశ్యం నాకు పోయింది. వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు ఉండకూడదు? అతను వేరే మనిషితో ఉన్నప్పుడు నా కూతురు అక్కడే ఎందుకు పరిచర్య చేస్తూ పడి ఉండాలి? భారీగా ఇచ్చానా, దాసీగానా? నీతి శాసనంలో దాసీగా ఉండననడం తప్పు కావచ్చు, కానీ నా హృదయ శాసనంలో తప్పుగా కనబడడం లేదు. వీళ్ళిద్దరినీ మళ్ళీ విడతీయనా? నాకు కరుణ ఉన్నది, కొయ్యను కాదుగా. నేను ప్రేమ అంటే కొద్దో గొప్పో ఎరుగుదును. పాతివ్రత్యంలో ప్రేమ ఇంకా చావలా. రెండో రోజు కల్లా నా అల్లుడు వచ్చాడు. అమ్మణ్ణిని ఒక్క నిమిషం వదిలి ఉండలేనట్లుగా వెంటనే పంపమన్నాడు. అమ్మణ్ణి వెళ్ళనన్నది. రాత్రి పడుకోవటానికన్నా అతని గదిలోకి వెళ్ళలేదు. రమ్మన్నాడు. బలవంతం చెయ్యబోయాడు. రాముడి మీద అతనికి చాలా అనుమానం ఉన్నది. తన హక్కులో ఉన్న ఈ నరమృగాన్ని తన బానిసని, తనకెంత మాత్రమూ అక్కర్లేకపోయినా సరే తను పెట్టే తిప్పలన్నీ పడుతూ ఉండవలసిందే, కానీ ఇంకోడు తీసుకోకూడదు. ఇంకొకరి మీద మనసు ఆ భార్యకు పుట్టకూడదు. దేహమే కాదు, మనసు, ఆత్మ అన్నీ తనవే. తనకి కావలసినా సరే, అక్కర్లేకపోయినా సరే. చిన్నప్పుడు మా గ్లాసులతో మాకు అక్కర్లేనప్పుడు కూడా ఇంకోళ్ళను మంచినీళ్ళు తాగనిచ్చేవాళ్ళం కాదు. మాకు అక్కర్లేకుండా పారేసిన పీలికనైనా సరే ఇంకొకడు మహాభాగ్యమని ఏరుకుంటే ఇచ్చేయమని పోట్లాడి దాచుకునేవాళ్ళం. మేము పెంచుతున్న కుక్క పిల్ల మేము దాన్ని తన్నినా సరే ఇంకోళ్ళ వెంట పరిగెత్తితే ఊరుకోగలమా? స్త్రీల విషయంలో ఈ ఎదిగిన మగాళ్ళు కూడా చిన్న బిడ్డల స్థితిలో, అడవి మనుషుల స్థితిలోనే ఉన్నారు. అట్లాంటి స్థితిలోనే నా అల్లుడు ఉన్నాడు. గది లోపలికి అమ్మణ్ణిని నెట్టాడు. రాముడు అడ్డుపడ్డాడు. ఇంకా సరే తిట్లు, నువ్వెవడమంటే నువ్వెవడమనుకోవడం, కొట్టుకోవడం కూడాను. నేను అడ్డుపడి వదిలించాను. మర్నాడే అల్లుడు ఎవరినో పెద్ద మనుషుల్ని తీసుకొచ్చాడు. అమ్మణ్ణి వెళ్ళనన్నది. నేను ఊరుకున్నా.
పోలీసు రిపోర్ట్ చేస్తానన్నాడు. ఇంకేం చేయను? అమ్మణ్ణితో విశదంగా చెప్పి వెళ్ళక తప్పదన్న వెడుతూ రాముడి వంక అమ్మణ్ణి చూసిన చూపు మీరు నన్ను ఉరి తీసిన తరువాత కూడా జ్ఞాపకం ఉంటుంది. ఆ చూపుతో నా మనసు పూర్తిగా మా అమ్మాయిదైపోయింది. ఇంకా రాముడు పడ్డ బాధ సరే. తన దాన్ని చిన్నప్పటి నుంచి తనని ప్రేమించిన దాన్ని గొడ్డులాగా లాక్కుపోతే వాడికి ఎట్లా ఉందో, మా అమ్మాయి ఎట్లా ఓర్చుకుందో. 3వ రోజుకి అమ్మణ్ణి పరిగెత్తుకొచ్చింది. వాడు నా బిడ్డని పెట్టిన కష్టాలు మీతో నేను చెప్పగలిగితే చెవులు మూసుకొని పారిపోని వారు ఉండరు ఇక్కడ. ఆ నరహంతకుడు నా బిడ్డను తీసుకొని పోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నానే అనే పశ్చాత్తాపంతో దహించుకుపోయాను. రాముడు అన్నీ విని నా ముందరే అమ్మణ్ణిని కావలించుకున్నాడు. ఏమైనా కానీ ఇంక నిన్ను వదలను. లోకమంతా కలిసినా సరే మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. వెధవనైపోయి ఓసారి ఊరుకున్నా. ఈసారి ఈ గుమ్మంలో అడుగుపెట్టాడంటే వాడిని రివాల్వర్తో కాల్చి చంపి నిన్ను రక్షిస్తాను అన్నాడు. కానీ ఆ పనివాడు చేస్తే తరువాత వాడు బతుకుతాడా? వాడికి ఉరి పడుతుంది. ఇంక నేనా మిగిలేది? ఆ నిమిషంలో నేను చేయవలసిందేమో నిశ్చయించుకున్నా. నా భార్య దొంగ పెళ్లి చేస్తే ఊరుకున్నా. నా బిడ్డని వాళ్ళు కష్టపెడితే ఊరుకున్నా. రాముడి ప్రేమ పెరగకుండా అబద్ధపు ఉత్తరాలు రాశా. నా అమ్మాయిని ఆ కటిక వాళ్ళు దగ్గరికి పంపించా. ఈ పరమ నరక కార్యాలకు లోబరచడానికి తీసుకుపోనిచ్చా. రాముడు, అమ్మణ్ణి పడ్డ బాధలన్నింటికీ నేనే కారణం. ఈ పాపాలన్నింటికీ ఇప్పుడు పరిహారం కావాలి. మర్నాటికే పోలీసు వాళ్ళని వెంటబెట్టుకొని నా అల్లుడు సిద్ధమయ్యాడు. అమ్మణ్ణి రాకపోతే ఆస్తి రాదని అతనికి బెంగ పట్టుకుంది. ఇట్లా రమ్మని నా అల్లుణ్ణి పిలిచి అందరూ వినేటట్లు ఇట్లా అన్నా, నీ వంటి తుచ్చుడు ఈ లోకంలో లేడు. దాన్ని ఆ బాధలన్నీ పెట్టిన కిరాతుడువు నువ్వు. ఆడదాని మొర వినే దిక్కులేని దేశం కనుక నీ ఆటలన్నీ సాగాయి. నీ పెళ్ళామని దీన్ని నీకు ఇస్తుంది. ఇంకో పెద్ద కోర్టుంది, దానికి నిన్ను పంపిస్తున్నా. గదిలో రాముడు రివాల్వర్ కోసం వెతుకుతున్నాడు. తను సిద్ధంగా గుళ్ళు పెట్టి ఉంచుకున్నది నా చేతిలో ఉందయ్యను. పోలీస్ ఇన్స్పెక్టర్ పని నేను చేసి ఉండటం ఎప్పుడు పనికొచ్చింది. అల్లుడు గుండెల్లో కాల్చాను. చచ్చి కింద పడ్డాడు. రివాల్వరు అవతల పారేసి అమ్మణ్ణి వంక చూశాను. అది ఆ చచ్చినవాడి వంకన్నా చూడలేదు. అయ్యో నాన్న, ఏం చేశావు అన్నది. చావబోయే ముందు ఒక పుణ్యకార్యం చేశాను అన్నాను. అంతే. ఉరి తీయండి జడ్జి గారు, నాకేమీ చింతలేదు. ఈ కథ స్త్రీ పురుషుల కామోద్వేగ ప్రవృత్తులకు సంబంధించిన కథ కానే కాదు. ఆనాటి సమాజంలో కొందరు ఆడపిల్లల గృహ నరక యాతనలకు సంబంధించింది. సాంప్రదాయ వివాహాల మేడిపండు యొక్క తత్వం, బాల్య వివాహాలు, వాటి తాలూకు క్రౌర్యం, మరబొమ్మలలాగా మగవులు బతకాలి అనే మగవాళ్ళు కోరుకోవడం, ఇది నిరంకుశమైన వాళ్ళ దురధికారం, నైత్యం, అహంకారం. వీటికన్నింటికీ కూడా గుర్తులు అయిన ఆ గుడిపాటి చలంగారి కథలు అప్పుడు 1903లోనే ఈ కథ రచింపబడింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. క్షీరపురము, సాగర తీరము.